చూస్తున్నాడు. నీ వ్యక్తిగత జీవితం ఏమిటో, నీ చీకటి జీవితం ఏంటో, ఎవరితో ఎలా ఉంటున్నావో, ఏ విధంగా సంపాదిస్తున్నావో, ఎక్కడ ఖర్చు పెడుతున్నావో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, భార్య బిడ్డలతో, ఇరుగు పొరుగుతో నీ సంబంధం ఎలా ఉందో నీ గుండె చప్పుడు తెలిసినవాడు. ఫలా తుజక్కు అన్ఫుసకుం హువ యఅలము బిమన్ ఇత్తకా. మీలో నిజంగా ఎవరు దైవభీతి పరుడో, ఎవరు తక్వా పరేజ్గారాత్మీనో, పొడుగైనటువంటి చొక్కా మోకాళ్ళ కింద కేసుకున్నంత మాత్రాన, లేదు పైన టోపీ పెట్టుకున్నంత మాత్రాన నువ్వు తక్వా పరేజ్గారాత్మీ ఏమీ కాదు. చూడండి, నిజంగా ఎవరికి వాళ్ళు ఆలోచించండి సోదరులారా. ఈ రోజు నా జీవితం ఎలా గడుస్తుంది? నిజంగా నా జీవితంలో ఈ రోజు ఆఖరి రోజు అయితే, క్యాలెండర్లో నాది ఇది ఆఖరి డేట్ అయితే, సమాధిలో నా దగ్గర సమాధానాలు ఉన్నాయా? నా యొక్క ఈ విశ్వాసము, సదాచరణ నన్ను వాళ్ళ దగ్గర కాపాడుతుందా? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వఇన్నక లఅలా ఖులుఖిన్ అదీమ్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, క్యారెక్టర్ రీత్యా, నైతికత రీత్యా నీవు మహోన్నతమైన శిఖరాలకు అధిరోహించావు అన్నాడు. డ్రెస్ ఏముంది సార్, ఎవరైనా వేస్తారు, భాష ఎవరైనా మాట్లాడతారు, కానీ దైవ ధర్మం నిజంగా నీ గుండెల్లో నెలకొని ఉందా? ప్రతి విషయంలో, ప్రతి చోట నీవు ఆయనకు భయపడుతున్నావా? దైవ ధర్మాన్ని నీ జీవితంలో నీవు ఆచరిస్తున్నావా లేదా? ఎవరికి వాళ్ళు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి తీర్పులు ఇవ్వడం పెద్ద తేలిక, చాలా ఈజీ కదండి. ఉనో వైసాయి మై కైసా హూ. ఎప్పుడైనా ఆలోచించావా? ప్రజల గురించి తీర్పు నువ్వెలా చేస్తావు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి ఆచరణ చేస్తున్నాడు, విశ్వాసే, స్వర్గం ఒక జానడు లేదా ఒక మోరుడు ఉందనగానే అవిశ్వాస అయిపోయి పాపాలు చేసి నరకంలో వెళ్ళిపోయాడు అన్నారు. మరో వ్యక్తి అలా ఆచరిస్తూ ఉన్నాడు, అవిశ్వాసి, జీవితం మొత్తం అవిశ్వాసంలోనే గడిపాడు. చివరికి నరకం ఒక జానడు లేదా ఒక మోరుడు ఉందనగానే విశ్వసించాడు, తౌబా చేసుకున్నాడు, సదాచరణ చేశాడు, స్వర్గంలో వెళ్ళాడు అన్నారు. నువ్వెవరు అసలు డిసైడ్ చేయడానికి, తీర్పులు ఇవ్వడానికి నీ దగ్గర ఉన్నటువంటి అధికారం ఏంటి? పోనీ నీవెంత, నీ విశ్వాస స్థాయి ఏంటి? సహాబాల పొజిషన్లో ఏమైనా వెళ్ళిపోయావా? జ్ఞానంతో ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో ఇలా అంటున్నారు, సహచరులారా, మీకు 5 విషయాలు నేర్పిస్తాను. ఈ 5 విషయాలను ఎవరైతే నేర్చుకొని వాటికి ప్రజలకు నేర్పుతారో వారికి ఇహపరాలలో సాఫల్యము, సమున్నతమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. వెంటనే అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు అన్నారు, అయ్యా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను వాటిని నేర్చుకుంటాను, ప్రజలకు నేర్పిస్తాను అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే చేయి పట్టి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైనా ఏ విషయంలోనే సరే చేయి పట్టి భుజం తట్టి చెప్తున్నారంటే ఆ విషయంలో ఉన్నటువంటి లోతు అలాంటిది. సోదరులారా, ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది లెక్క కాదు. 30వ సంవత్సరంలో ఇస్లాం స్వీకరించారు, 36వ సంవత్సరంలో ఈ లోకాన్ని వీడాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన మరణంతో అల్లాహ్ యొక్క సింహాసనమే కంపించింది.